నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం ఇటిన్ని పండుగ నోట్స్ను చూద్దాం. అర్థాలు. మొదటిది తుడుము, గిరిజన వాయిద్య పరికరం. రెండవది కొమ్ము బూర, కొమ్ముతో తయారు చేసే బూర. మూడవది ఎగతాళి, హేళన. నాలుగవది తోరణం, గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ. ఐదవది కనుసు, ఊరేగింపు. వచనాలు, ఏకవచనం, బహువచనం. మొదటిది సమావేశం, సమావేశాలు. రెండవది తోరణం, తోరణాలు. మూడవది ముగ్గు, ముగ్గులు. నాలుగవది బాణం, బాణాలు. ఐదవది విత్తనం, విత్తనాలు. వ్యతిరేక పదాలు. మొదటిది గౌరవం, అగౌరవం. రెండవది ప్రారంభం, ముగింపు. మూడవది ఉద్యోగం, నిరుద్యోగం. నాలుగవది ముందు, వెనుక. ఐదవది దగ్గర, దూరం. ఖాళీలు. మొదటిది ఇటిన్య పండుగను కొంతమంది గిరిజనులు డాష్ అని కూడా అంటారు, విటిన్య. రెండవది ఇటిన్య పండుగను డాష్ జిల్లాలలోని మన్యం వాసులు జరుపుకుంటారు, విశాఖ, విజయనగరం. మూడవది ఇటిన్య పండుగ డాష్ లేదా డాష్ నెలలో చేస్తారు, మార్చ్, ఏప్రిల్. నాలుగవది డాష్ అంటే ఊరేగింపు అని అర్థం, కన్నుసు. ఐదవది ఇటిన్య పండుగ చివరి రోజును డాష్ అంటారు, మారు ఇటిన్య లేదా నూరు ఇటిన్య అని కూడా రాయచ్చమ్మా. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న, ఇటిన్య పండుగను ఎప్పుడు చేసుకుంటారు? జవాబు, ఇటిన్య పండుగను మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో చేసుకుంటారు. అంటే ఉగాది తరువాత నవమి మధ్యలో ఈ పండుగ జరుపుకుంటారు. రెండవ ప్రశ్న, కుదురు వద్ద ఏం పెడతారు, దానిని ఎలా తయారు చేస్తారు? జవాబు, కుదురు వద్ద వ్యవసాయ పనిముట్లు కడిగి పెడతారు. ఇంటి ముందు గోడలపైన ముగ్గులు పెట్టి మామిడి ఆకు తోరణాలు కట్టి కుదురు తయారు చేస్తారు. మూడవ ప్రశ్న, ఇటిన్య పండుగ రెండవ రోజు ఎలా జరుపుకుంటారు? జవాబు, ఇటిన్య పండుగ రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు. ఆ రోజు ఆకులు కట్టుకొని తలకు పక్షీకలు కట్టుకుంటారు. ముఖంపై నలుపు, తెలుపు రంగులు చారలుగా పూసుకొని రంగులు, బూడిద కలిపిన నీరు వెదురుగొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. పనసకాయను జంతు తల ఆకారంలో చేసి దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరకు వెడతారు. నాలుగవ ప్రశ్న, ఇటిన్య పండుగ చివరి రోజు ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు? జవాబు, ఇటిన్య పండుగ చివరి రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. వెదురు గొట్టాలతో వచ్చే పోయే వారిపై నీళ్లు జల్లుతారు. వెదురు కర్రకు తాళ్లను కట్టి ఉయ్యాలగా చేసి ఊగుతారు. ఐదవ ప్రశ్న, మీరు జరుపుకునే ఒక పండుగ గూర్చి రాయండి. జవాబు, సంక్రాంతిని మేము పెద్ద పండుగగా జరుపుకుంటాము. దీనిని 3 రోజులు జరుపుకుంటాము. మొదటిది భోగి పండుగ. మొదటి రోజు భోగి పండుగగా జరుపుకుంటాము. ఆ రోజు తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకుంటాము. సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి పండుగ. రెండవ రోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. ఆ రోజు కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. సాయంత్రం బొమ్మల కొలువు పెట్టి పేరంటం చేస్తారు. కనుమ పండుగ.
మూడవ రోజు కనుమ పండుగ. ఇది పశువుల పండుగ. వ్యవసాయంలో మనకు సాయపడే పశువులను శుభ్రంగా కడిగి పూలదండలతో వాటిని అలంకరించి పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో బియ్యంలో పసుపు కలిపి పొలాల్లో జల్లుతారు. దీనిని పొలి జల్లడం అంటారు. ఈ విధంగా మేము సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.